సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన. ఈ చరాచర ప్రపంచమంతా ఈశ్వరునిచే ఆవరింపబడింది. సర్వ జగత్తును సృజించు దైవం, సర్వ జగత్తును ధరించు దైవం, సర్వ జగత్తును హరించు దైవం శివుడేనని త్రిపురోపనిషత్తు వివరిస్తోంది. అలాంటి విశ్వరూపధారి అయిన పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించే తరుణం ఊరు వాడ శివనామస్మరణలతో మారుమ్రోగుతున్న ఈ సందర్భంలో శివక్షేత్రాల దర్శనం సకల శుభదాయకం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పేరెన్నికగన్న శివ సన్నిధానాలున్నాయి. పరమేశ్వరుడు నెలకొన్న సుప్రసిద్ధ పంచశివధామాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. మనం ఆ స్వామి వైపు ఒక్క అడుగు వేస్తే తాను ఎదురేగి మనకు అభయమిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే మనల్ని నెత్తికెక్కించుకుంటాడు. నీ పాదాల దగ్గర చోటివ్వమంటే అమాంతం గుండెల్లో దాచుకుంటాడు. గుండెల్లో కొద్ది జాగా ఇస్తే చాలయ్యా శివయ్య అంటే నీకు నాకు భేదం లేదు, నేనే నువ్వు నువ్వే నేనంటాడు. అందుకే సర్వేశ్వరుడు బోలాశంకరుడు, భక్తవ శంకరుడు. అలాంటి మహాదేవుడు రాజరాజేశ్వరునిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం వేములవాడ. రాజరాజేశ్వరం దేవం సర్వపాప సంహారకం, వేములవాడ పురాధీశం భక్తాభీష్ట ప్రదాయకం. వేములవాడ క్షేత్రంలో నెలకొన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విశిష్ట శైవ క్షేత్రాలలో ఒకటిగా వర్ధిల్లుతోంది. యముడాల రాజన్నగా భక్తులు ఆప్యాయంగా ఎంతో చనువుగా పిలుచుకునే రాజరాజేశ్వర స్వామి భక్తాభీష్ట వరదాయకుడు. పురాణ చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రానికి పూర్వనామం వేములవాటిక. కాలక్రమంలో ఆ పేరు వేములవాడగా స్థిరపడింది. చాళుక్యరాజుల కాలంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ నిర్మాణం జరిగింది. స్వామివారికి చాళుక్య రాజులు భూరి విరాళాల్ని సమర్పించారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధి పొందారు. క్రీస్తు శకము 750 సంవత్సరం నుంచి 973 వరకు వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రెండవ యుద్ధమల్లుడు వంటి సుప్రసిద్ధ పాలకుల ఏలుబడిలో ఈ రాజ్యం సుసంపన్నమైంది. రాజరాజేశ్వర స్వామి వరప్రసాదులుగా వేములవాడ చాళుక్యులు తమని తాము అభివర్ణించుకున్నారు. గర్భాలయంలో అమేయ స్వయం ప్రకాశమూర్తిగా రాజరాజేశ్వర స్వామి అలరారుతుంటాడు. భూలోకంలో మానవుల పాప ప్రక్షాళన కోసం, వారిని ప్రారబ్ధ కర్మల నుంచి విముక్తి చేయటం కోసం భూలోకాన ప్రత్యేకంగా వ్యక్తం కావాలని పరమేశ్వరుణ్ణి నారదుడు కోరాడు. తను రాజరాజేశ్వరునిగా సకల భక్తుల యోగక్షేమాల్ని పరిపాలిస్తానని మహాదేవుడు అభయమిచ్చి వేముల వాటిక క్షేత్రాన స్వయంభూలింగంగా అవతరించాడని పురాణ కథనం. శ్రీచక్ర సీత నివాసిని శ్రీమద్ త్రిపురాసుందరి అయిన రాజరాజేశ్వరీ దేవి ఈ క్షేత్రంలో వరాల కల్పవల్లిగా పూజలందుకుంటోంది. ఈ క్షేత్రంలో నెలకొన్న పవిత్ర పుష్కరిణి ధర్మగుండంలో స్నానమాచరించిన వారికి సమస్త శారీరక మానసిక అనారోగ్యాలు తొలగిపోతాయని ప్రతీతి. బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకోవటానికి ఇంద్రుడు ఈ ధర్మకుండంలో పవిత్ర స్నానమాచరించాడని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వార్షిక ఉత్సవాలు కొనసాగుతాయి. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, గుప్పెడు బిల్వపత్రాలతో ఆరాధనం, శంభో మహదేవ అంటూ శరణాగతి, వీటికే పరమేశ్వరుడు పరమ సంతోషపడతాడు. ఐహిక ఆమూష్మిక సుఖాలు, అభ్యుదయ, నిశ్రేయాలు ఎవరి వల్ల భక్తులకు చేకూరుతాయో ఆ దైవమే శంకరుడు. అలాంటి శివమహాదేవుడు రామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్న క్షేత్రం కీసరగుట్ట. బ్రహ్మహత్య పాతక దోషాన్ని నివారించుకోవటానికి శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి. మహ్యం దేహి చ భగవాన్ మదీయ కువస్వరూపమానందం, ఘనీభవించిన ఆనంద స్వరూపం శివుడు అని ఆదిశంకరులు శివతత్వాన్ని ఆవిష్కరించారు. అలాంటి ఆనందరూపుడైన ఆదిదేవుడు రామలింగేశ్వరునిగా కొలువుదీరిన క్షేత్రం
కీసరగుట్ట. హైదరాబాదుకి 30 కిలోమీటర్ల దూరంలో కీసర గ్రామంలో గుట్టపై రామలింగేశ్వర సన్నిధానం ప్రశాంత ప్రకృతి శోభ నేపథ్యంగా అలరారుతోంది. కీసరగుట్ట పూర్వనామం కేసరిగుట్ట. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి వారి పేరిట ఈ క్షేత్ర నామధేయం విలసిల్లుతోంది. శ్రీరాముడికి రావణ వధ వల్ల బ్రహ్మహత్యా దోషం ఏర్పడింది. ఈ దోషాన్ని నివారించుకోవటానికి లంక నుంచి తిరిగి వెళుతూ దక్షిణాపథంలో పలు ప్రదేశాలలో శివలింగాల్ని ప్రతిష్ఠించారు. అలా శ్రీరామ ప్రతిష్ఠిత శివలింగాలన్నీ రామేశ్వర లింగాలుగా విఖ్యాతిగాంచాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి చేరుకున్నాక ఇక్కడి శిఖర ప్రదేశం ఎంతగానో నచ్చి 101 శివలింగాల్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. లింగ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించి హనుమను కాశీక్షేత్రం నుంచి శివలింగాల్ని తెమ్మని ఆదేశించాడు. ముహూర్త సమయానికి హనుమ రాలేకపోవటంతో ఈశ్వరానుగ్రహంతో రాముడు లింగాన్ని అందుకొని ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇంతలో 101 శివలింగాలతో వచ్చిన హనుమ జరిగినది తెలుసుకుని కినుక వహించి ఆ తెచ్చిన శివలింగాల్ని గుట్ట అంతా అక్కడక్కడా వదిలివేశాడు. శ్రీరాముడు తన భక్తుడైన ఆంజనేయుణ్ణి అనునయించి అనేక శివలింగాలమయమైన ఈ క్షేత్రం హనుమ పేరిట కీసరిగుట్టగా వ్యవహారంలో స్థిరపడుతుందని వరమిచ్చాడని ప్రతీతి. ఆ కేసరిగుట్ట కాలక్రమంలో పదభ్రంశం జరిగి కీసరగుట్టగా మారింది. క్రీస్తు శకము 4-7 శతాబ్దాలలో తెలుగు ప్రాంతాల్ని పాలించిన విష్ణుకుండినులకు కీసరగుట్ట ప్రాంతం ప్రధాన సైనిక స్థావరంగా ఉండేది. 17వ శతాబ్దంలో నవాబు అబుల్ హసన్ తానీషా ప్రధానమంత్రులైన అక్కన్న మాదన్నలు ఈ కీసరగుట్టపై లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠించారు. దాంతో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విలసిల్లుతోంది. కీసరగుట్ట క్షేత్ర దర్శనం శ్రీరామశంకరుల అనుగ్రహకారకం. గాలిలో, నేలలో, నింగిలో, నక్షత్రాలలో, పుట్టల్లో, చెట్లలో, గుట్టల్లో, జలరాశులలో, జీవరాశులలో, పువ్వుల్లో, పసిపాపల నవ్వుల్లో, అణువణువులో సమస్త సృష్టిలో నెలకొన్న చైతన్యమే ఈశ్వరత్వం. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా శివుడు అన్నింటా అంతటా ఉంటాడు. అలాంటి శివునికి నమస్తే నమస్తే అంటూ నమక చమకాలు ఈశ్వరుణ్ణి స్తుతిస్తాయి. సకల జీవరాశికి జాగృతి ప్రదాయకుడైన విశ్వేశ్వరుడు రుద్రేశ్వర స్వామిగా నెలకొన్న చారిత్రక ప్రసిద్ధ నగరం హనుమకొండ. 1000 స్తంభాల గుడిలో వైభవోపేతంగా భక్తుల వేలుపు రుద్రేశ్వర క్షేత్రంలో స్వామి నెలకొన్నాడు. రుద్రేశ్వరునికి శిల్పకళా శోభితంగా కళానురంజకంగా కాకతీయులు ఆలయాన్ని నిర్మించారు. ఇవి కఠోర శిలల సమాహారమా లేక నల్ల కర్పూర కళికలు శిల్పాలుగా ఒదిగిన ఇంద్రజాలమా అనే రీతిలో ఈ శిల్పకళా సంపద అపురూపంగా అనుభవేక వేద్యంగా గోచరమవుతుంది. నక్షత్రాకార పీఠంపై శిలల సమన్వితంగా చేసిన ఈ కళా విన్యాసం ఆశాంతం అద్భుతం. క్రీస్తు శకము 1163వ సంవత్సరం కాకతీయ పాలకులలో ప్రసిద్ధుడైన రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు. తన పేరు సమ్మిళితమయ్యేలా ఇక్కడ శివలింగాన్ని రుద్రేశ్వరలింగంగా ప్రతిష్ఠింపజేశాడు. ధీర గంభీరమైన లింగాకృతిలో నలుచదరంగా రుద్రదేవుడు తేజరిల్లుతాడు. భక్తులు గర్భాలయంలోకి వెళ్లి స్వయంగా రుద్రేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి మొదట్లో త్రికూట ఆలయంగా ఉండేది. రుద్రేశ్వరునితో పాటు శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాలు ఉండేవి. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దండెత్తటం వల్ల ఆ ఆలయాలు ధ్వంసమయ్యాయని చరిత్రకారులు విశ్లేషించారు. మనోహర శిల్పకళా విన్యాస శోభకు, ఆధ్యాత్మిక ప్రశస్తికి, రుద్రేశ్వరునిపై భక్తుల అచంచల విశ్వాసానికి ఈ క్షేత్రం ప్రతీక. 1000 స్తంభాల అమరిక మధ్య భక్తులపై సిరివెన్నెలను కురిపించే రుద్రదేవుణ్ణి దర్శించుకోవటం అనేక రీతుల పుణ్యఫలదాయకం. సకల సాధనాల పరమలక్ష్యం మనస్సును మహేశ్వరునిపై నిలపడం. ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించిన భక్తులు ఈశ్వర కృపకు పాత్రులవుతారు.
కర్మఫల ప్రదాత అయిన నీలకంఠుడు తన మూర్తిమత్వం ద్వారా ఎన్నో సద్గుణాల్ని భక్తులకు ప్రసాదించాడు. భక్తుల్ని భవ్య మార్గంలో ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి శివపరమాత్మ కాళేశ్వరునిగా, ముక్తీశ్వరునిగా 2 రూపాలలో ప్రకటితమవుతున్న క్షేత్రం కాళేశ్వరం. అనంత సంపన్నం మహామహిమాన్వితమైన కాళేశ్వర ముక్తీశ్వర లింగాకృతుల దర్శనం విశేష ఫలదాయకం. కరీంనగర్కు 130 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలంలో ఈ క్షేత్రం ఉంది. గోదావరి నదీ తీరంలో ప్రాణహిత, గోదావరి, అంతర్వాహిని, సరస్వతీ నదుల త్రివేణి సంగమ స్థలిలో ఈ విశిష్ట శైవధామం అలరారుతోంది. ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండంలో వర్ణితమైంది. కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు ఉంటాయి. ఈ తరహా అమరిక ఎక్కడా ఉండదు. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలున్నాయి. ఎన్ని బిందెల జలాలతో ముక్తీశ్వరునికి అభిషేకం చేసినా ఆ నీరు ఎక్కడికి వెళుతుందో అంతు పట్టకపోవటం విశేషం. భూలోకాన పాపుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉండటంతో నరకలోకం మూతపడే పరిస్థితి వచ్చింది. దాంతో యముడు శివుణ్ణి ప్రార్థించాడు. తన ముక్తీశ్వర లింగాన్ని భక్తులు సేవించుకోవటంతో పాపరాశులు ధ్వంసమవుతున్నాయని శివుడు సెలవిచ్చాడంటారు. ముక్తీశ్వర లింగం పక్కనే కాళేశ్వరుని పేరిట తనను ప్రతిష్ఠించమని, ఇరువురిని ఏకకాలంలో పూజించిన వారికే పాపరాశులు ధ్వంసమవుతాయని మహాదేవుడు పేర్కొన్నాడు. శివాజ్ఞ మేరకు యముడు ముక్తీశ్వరుని సమక్షంలో కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాళుడు అనగా యముడి చేత నిర్మితమై ఒకే పానవట్టంపై ముక్తీశ్వర కాళేశ్వర లింగాలు కొలువుదీరి భక్తులకు సకల పుణ్యాల్ని అనుగ్రహిస్తున్నాయి. క్రీస్తు శకము 1140 ప్రాంతంలో కాకతీయ 2వ ప్రోలరాజు ఈ ప్రాంతాన్ని పాలించి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు. క్రీస్తు శకము 1250 నాటి శాసనంలో విశ్వేశ్వర శివాచార్యులు ఈ క్షేత్ర విశిష్టతను వివరించారు. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం గొప్ప శైవక్షేత్రంగా వెలుగొందింది. ఆలుమగలంటే ఆది దంపతులే. అర్ధనారీశ్వరులుగా శివపార్వతులు ప్రకటితమవుతున్నారు. క్షీరసాగర మదనంలో హాలాహల భక్షణ ఘట్టం ఆది దంపతుల అన్యోన్యతకు అద్దం పడుతుంది. భర్త విషం తాగుతానంటే ఏ భార్య అయినా అంగీకరిస్తుందా? కానీ జగద్హితం కోసం అంబ సరే అంది. దాంతో సర్వేశ్వరుడు నీలకంఠుడయ్యాడు. ఈ నీలకంఠేశ్వర నామంతో సాంబశివుడు కొలువుదీరిన క్షేత్రం నిజామాబాద్. నీలకంఠేశ్వరుడు ఆవిష్కారమైన దివ్య సన్నిధి నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం. శాతవాహన రాజైన 2వ శాతకర్ణి ఈ ఆలయాన్ని నిర్మింపజేసినట్టుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలోని ఆలయాల వాస్తు నిర్మాణ శైలిని ఈ ఆలయం పోలి ఉంటుంది. విలక్షణ శిల్పకళా విన్యాసానికి ప్రతీకగా ఈ ఆలయం గోచరమవుతుంది. గర్భాలయంలో నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంది. పరమేశ్వరుడు గళం మింగి లోకాన్ని సంరక్షించి తన భక్త ప్రియత్వాన్ని చాటుకున్నాడు. పరోపకార గుణంలోని గొప్పతనాన్ని పార్వతికి పరమేశ్వరుడు వివరించాడు. కాలకూట విషం బారి నుంచి ఎల్ల లోకాల్ని సంరక్షించిన నీలకంఠేశ్వరుడు జగద్రక్షకునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. ఈ స్వామి సమక్షంలో సర్వమంగళాదేవి నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్రాన్ని వీక్షిస్తే సమస్త శ్రేయస్సులు చేకూరతాయని భక్తుల విశ్వాసం. శివతత్వం అంటే ప్రేమతత్వం. ఆ ప్రేమకు షరతుల్లేవు. దురాశ, ఆడంబరాలు, ఆర్భాటాలు, అర్థం లేని వృధా విన్యాసాలు శివతత్వానికి వ్యతిరేకమైనవి. అతి సాధారణంగా జీవిస్తూ అసాధారణ మూర్తిమత్వాన్ని సర్వేశ్వరుడు చాటుకున్నాడు. మంచుకొండ ఇల్లు, మమత తెలిసిన అర్ధాంగి, మనసెరిగి ప్రవర్తించే పుత్రులు, ముజ్జగాల నేలే సామర్థ్యం, మహామహిమాన్విత తత్వదర్శనం, ఇలా శివస్వరూపం అనంతమైంది, అమేయమైంది. ఆ కాలాతీతునికి, విశ్వబంధ్యునికి, విశ్వశంభువునికి శతసహస్ర నమస్సులు తెలియజేసుకుందాం.